వెల్కమ్ టు హిమాలయ యొక్క ఫ్రీ ఫ్రీజర్ ట్రయల్. మంచి ఆఫర్, ఫ్రీ లైఫ్ టైం సబ్స్క్రిప్షన్. నా టాబ్లెట్ యొక్క బ్యాటరీ ఫ్రీజ్ అయిపోయింది. మనం అఫీషియల్లీ ఆఫ్లైనే. సార్, ఇలా మనం ముందుకు వెళ్ళలేం. మనకి ఏమీ కనిపించట్లేదు. ఆగడం అంటే ఇరుక్కుపోవడమే. నడుస్తూ ఉంటేనే ఒక్క ఛాన్స్. ముందు కదులుతూ ఉండండి. మనం ఒక షెల్టర్ వెతుక్కోవాలి, లేదంటే మనం కాపాడుకోలేం. ఇదిగో వచ్చేసింది ది ఎండ్. సార్, ఇక్కడ చూడండి, రంధ్రాలున్నాయి, డిఫరెంట్ సౌండ్స్ వస్తున్నాయి. గోడ మీద ఒక చిక్కుముడుంది. నేను పాడతాను కానీ గొంతును కాను. నేను ఏడుస్తాను కానీ కళ్ళు కావు. నా శ్వాసను విను, ఇంకా తలుపుని తెరు. లాజికల్ ఆర్మీ, ఏంటి మీరు చెప్పగలుగుతారా దీనికి జవాబు? పాడుతుంది కానీ గొంతు కాదు, శ్వాస. దీనికి జవాబు గాలి, ద విండ్. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఈ హోల్స్ గాలిని ఒక మెలోడీలో మార్చడానికి ఉన్నాయి. మనం సరైన స్వరాల్ని ప్యాటర్న్ చేయాలి. ఇదైతే ఇండియన్ ఐడల్ ఆడిషన్ లాగా ఉంది. స్వరాలు మన చేతిలో ఉన్నాయి. ఫిజిక్స్ లో సింపుల్ రూల్. ఎలాగైతే ఒక ఫ్లూట్ లో గాలి యొక్క స్పీడ్ ఇంకా ప్రెషర్ మార్చడం వల్ల రకరకాల స్వరాలు వస్తాయో, మనం సరైన నోట్స్ క్రియేట్ చేసి లాక్ ని ఓపెన్ చేసాం. పదండి త్వరగా. మీకు స్వాగతం, చిక్కుకుపోయిన యాత్రికులారా. తుఫాను మధ్యలో ఈ కొండ అప్పుడప్పుడు తన రహస్యాన్ని తెరుస్తుంది. ఇక్కడ మీరు సురక్షితం. మీ ఆశ్రయానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అబౌట్ జీ. వా, డైరెక్ట్ గా ఫ్రీజర్ లోంచి హీటర్ లోకా. ఇదే అంటారు 5 స్టార్ అప్గ్రేడ్. మీకు ఇంకేమైనా కావాలా? లేదు, ధన్యవాదాలు. ఇదైతే ఐరన్ గేట్ లా ఉంది. అబ్బా, కదలట్లేదు అసలు. లీవర్స్ మీద ఒక లైన్ రాయబడింది. అత్యంత ఎక్కువ శక్తి అత్యంత సులభమైన మార్గంలో దొరుకుతుంది. లాజికల్ ఆర్మీ, ఈ 3 లీవర్లో ఏది తలుపుని తెరుస్తుంది? ఏంటి మీరు చెప్పగలుగుతారా? ఈజీ దారి. ఆది అన్నయ్య చూడు, అక్కడ పెద్ద లివర్ దగ్గరున్న మాంక్ నవ్వుతూ ఉన్నాడు. అంటే అదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదే మెకానికల్ అడ్వాంటేజ్. ద లాంగర్ ది లెవర్, ద లెస్ ఫోర్స్ యూ నీడ్ టు అప్లై. అన్నిటికంటే సులభమైన దారి. అంటే మిగతా 2 ట్రాపా? తప్పుడు చాయిస్. శాశ్వతంగా లాక్ ని జామ్ చేస్తుంది. వా, స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు. సార్, ఈ భాగం మొత్తం స్మర్జ్ అయిపోయింది. దారి ఇక్కడే ఆగిపోతుంది. వా, ఇంత కష్టపడి ట్రెజర్ మ్యాప్ వెతికితే చివరికి రాసుంది టు బి కంటిన్యూడ్. ఏ దారి అంత సులభంగా ముగిసిపోదు. ఇది ఒకవేళ అంతం కాదేమో, ప్రారంభమేమో. అనన్య, అక్క, ఇది నువ్వే కదా? సీరియస్లీ ఎవరైనా పెయింటర్ నిన్ను ప్రెడిక్ట్ చేశాడా? నేనే రక్షించబడుతున్నా అనుకున్నా, కానీ ఇంకెవరినైనా రక్షించాల్సిన అవసరం కూడా నా బాధ్యత అనుకుంటా. గార్డియన్స్ ఉండేది ఎప్పుడు యుద్ధం కోసం కాదు. వారి యొక్క పని ఎప్పుడు ఒకటే, రక్షించడం. ఈ రోజు నువ్వు అదే విషయాన్ని నిరూపించావు అనన్య. చూడండి, లైటే మనం ఎక్కడికి వెళ్లాలో చెప్తుంది. ఈ లైట్ ఉన్నంత వరకు మనం తప్పు దారి పట్టే ఛాన్సే లేదు. గార్డియన్ అవ్వడానికి బలం కాదు, మనసు కావాలి. నీ మనసు సరైన ప్రదేశంలో ఉంది. మ్యామ్, డ్రోన్ ఫీడ్స్ అన్స్టేబుల్ గా ఉన్నాయి. గాలి యొక్క ఇంటర్ఫీరెన్స్ వల్ల విజిబిలిటీ 0గా ఉంది. సిగ్నల్ ట్రేస్ అవ్వడం లేదు. అయితే మాన్యువల్లీ సర్చ్ చేయండి. వాళ్ళ దగ్గర ఎక్కువ సమయం లేదు. మేడం, మేము ప్రతి రూట్ స్కాన్ చేశాం. ఎటువంటి వెహికల్ హీట్ సిగ్నల్ రావట్లేదు, రేడియో సిగ్నల్ కూడా. వాళ్ళేదో గాల్లో మాయమైనట్టున్నారు. మేహుల్ అలాగే మాయమైపోడు. హ్యుమానిటీ ఎక్కడుంటుందో మేహుల్ అక్కడుంటాడు. మౌంటైన్స్, మానస్ట్రీస్, లాస్ట్ పాత్స్. అతని అలవాటు మనుషుల మనసులో ఉండటం. డ్రోన్స్ ఫెయిల్ అయితే ఏంటి? నా ఏజెంట్స్ గాల్లోనే కాదు
నేల మీద కూడా ఉన్నారు. ఇంకా కొద్ది రోజుల్లోనే వాళ్ళుండే లొకేషన్ నాకు తెలుస్తుంది. అప్పుడప్పుడు డిటెక్టివ్స్ అవ్వడానికి అత్యంత ముఖ్యమైన వస్తువులు కనిపించాల్సి ఉంటుంది, కొన్ని వినాల్సి ఉంటుంది. టార్గెట్ కన్ఫర్మ్డ్. వాళ్ళు ఇప్పుడు కూడా లోపలే ఉన్నారు, త్వరలోనే మూవ్ కాబోతున్నారు. ఏమైంది జోయా? సార్, మన సేఫ్ హౌస్ ఇప్పుడు బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఆ మాంక్ ఎవరికో సిగ్నల్ ఇస్తున్నాడు. ఏంటి దాని అర్థం? వాడు మన వైఫై పాస్వర్డ్ కాదు, లైవ్ పాస్వర్డ్ షేర్ చేస్తున్నాడా? జోయా, డైరెక్షన్ ఎటువైపు నుంచి వెళ్తోంది? బ్యాక్ ఎంట్రన్స్, వుడెన్ స్టోరేజ్ వెనకాల నుండి. నేనది సింపుల్ ప్రేయర్ బౌల్ అనుకున్నా, కానీ అదొక డివైజ్. అందరూ సిద్ధంగా ఉండండి, ఇప్పుడు ఇది మోనస్ట్రీ కాదు, ట్రాప్. సార్, వాళ్ళు మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళారనుకుంటా. నేను అంటున్నాను, మనం అన్ని ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి ఉడాయించాలి. లేదు, మనం ఒకవేళ మెయిన్ గేట్ నుంచి వెళ్తే మన సిగ్నల్స్ వాళ్ళు ట్రేస్ చేస్తారు. మనకి ఎలాంటి దారి కావాలంటే అక్కడ నుంచి మనల్ని ఎవరు చూడకూడదు. సార్, ఇక్కడ ఏదైనా హిడెన్ ఎగ్జిట్ ఉందా? మోనస్ట్రీ మ్యాప్ లో ఏం కనిపించలేదు. ఓల్డెన్ డేస్ లో మాంక్స్ సీక్రెట్ ప్యాసేజ్ చేసుంటారు ఎస్కేప్ అవడానికి. సార్, అబ్జర్వ్ చేయండి, ప్రతి వాల్ మీద ప్యాటర్న్ ఒకలాగుంది. ఈ కార్నర్ వాల్ మీద ప్యాటర్న్ వేరేలాగుంది. లాజికల్ ఆర్మీ, ఏంటి మీరు చెప్పగలుగుతారా? ఏ గోడ వెనకాల సీక్రెట్ డోర్ ఉంది? లెఫ్ట్ కార్నర్ ఇక్కడ మ్యూరల్ పూర్తిగా ఉంది, మిడిల్లో క్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ క్యాండిల్ పెట్టి ఉంది. సార్ చూడండి, అక్కడున్న క్యాండిల్ ఫ్లేమ్ ఇటు అటు అవుతోంది, అంటే లోపల నుంచి గాలి వస్తోంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైతే గాలి కదులుతోందంటే అక్కడ ఒక దారి ఉంది అని. సార్, ఇదైతే మొత్తం వెంట్ సిస్టమ్ లా ఉంది, పాత మంక్స్ కోసం ఏర్పాటు చేసింది. తొందరగా, అందరూ తొందరగా రండి, టైం లేదు. చూసారా, మేహుల్ డిటెక్టివ్ ఒక ఫెంటాస్టిక్ డోర్ ఫైండర్. టార్గెట్ కన్ఫర్మ్డ్. వాళ్ళు లైబ్రరీలో ఉన్నారు. వెల్ డన్ టెన్జన్, మా టీమ్ ఫ్రాస్ట్ అక్కడికి వస్తోంది. డెస్టినేషన్ లాక్డ్. మానెస్ట్రీ అప్డేట్స్. ఫేజ్ 2 స్టార్ట్ చేయండి. మనం వాళ్ళని ప్రాణంతో పట్టుకోవాలి. బయట ఇటు నుంచే వస్తారు, వెయిట్ చేద్దాం. డిస్ట్రక్షన్ చేస్తుండండి, ఆయనతో త్వరగా బయటకు వస్తారు. వాళ్ళని అలాగే అనుకోనియండి. బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్కేప్ అయ్యే మార్గం ఇంకోటి ఉందని. బయటకు వచ్చినప్పుడు డ్రాకెన్ నెక్సస్ అటాక్ చేస్తారు. సార్, ఎలాగుందంటే బయట ఎవరో ఫైర్ క్రాకర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్టు. ఇవి ఫైర్ వర్క్స్ కాదు అలియా, వీళ్ళు డ్రాకోలు మోనాస్ట్రీని కూల్ చేస్తున్నారు. మనం వెళ్ళిపోవాలి. ఎంట్రన్స్ అంతా ఫైర్ బ్లాస్టింగ్ జోన్ లాగుంది. పానిక్ అవ్వకండి, ఈ మోనాస్ట్రీ డిజైన్ లో ఇంకొక దారి ఖచ్చితంగా ఉంటుంది. గార్డియన్స్ బ్యాకప్ లేకుండా ఎగ్జిట్ స్ట్రక్చర్ నిర్మించరు. సార్, బెల్స్ కింద రాసింది జీవితం ఎక్కడ మొదలవుతుందో ప్రయాణం కూడా అక్కడే ఉంటుందని. జీవితం లేకుండా ఉండేదేంటి? వాటర్. అంటే వాటర్ ఫస్టా? లాజికల్ ఆర్మీ, మీరేం ఆలోచిస్తున్నారు? జీవనం నీళ్లతో మొదలవుతుంది, తర్వాత చెట్టు, తర్వాత సూర్యుడు. ఏంటి ఇదే సీక్వెన్సా? అసలైన సీక్వెన్స్ ఏమవుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. Water nurtures tree, tree grows on the sun. That's the life order. సరే, ట్రై చేద్దాం. డోర్ ఓపెన్ అయింది. మూవ్ మూవ్ మూవ్. ఇంకొకసారి లాజిక్ జీవితాన్ని కాపాడింది. సార్, వాళ్ళు డిటెక్టివ్స్ వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారు. ఎలా ఎలా వెళ్ళిపోయారు? నాకైతే తెలీదు వాళ్ళు ఏం సీక్రెట్ దారి ఉపయోగించారు ఏంటి అని.
అగైన్ మళ్ళీనా? మేహుల్ ఈసారి కూడా మన ప్లాన్ ని అవుట్ స్మార్ట్ చేశాడా? ఓ నాట్ యాక్సెప్టబుల్. ఓ గో గో గో, అన్ని చోట్ల అన్ని వెతకండి, ప్రతి లాడ్జ్, ప్రతి విలేజ్, ప్రతి ఇల్లు. ఆగద్దు, వాళ్ళని తప్పకుండా వెతకాలి ఇప్పుడే. ఇప్పుడు ఏమవుతుంది తర్వాత చూద్దాం మనం తర్వాత ఎపిసోడ్ లో.